హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు ధీర. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు నాది చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా ధీరజ్ కాల్ రాలేదే అనుకుంటూ గడియారం చూసింది రాధ. 10 అయింది. ఏమిటా అనుకుంటుండగానే సెల్ రింగ్ అయింది. ధీరజే. హాయ్ మామ్ అని అన్నాడు అవతల పక్క నుంచి. హాయ్ బేటా, నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంది. సారీ మామ్, మెస్లో డిన్నర్ అయినాక అందరం ఏవో కబుర్లు వేసుకొని కూర్చున్నాం, అందుకే ఆలస్యమైంది అని అన్నాడు. సరేలే, ఏమిటి ఈరోజు విశేషాలు అడిగింది తల్లి. అంతా రొటీనే అంటాననుకున్నావా? హే కాదు, ఓ గుడ్ న్యూస్. ఏమిటో చెప్పుకో చూద్దాం అని అన్నాడు ధీరజ్. నీకు పోస్టింగ్ వచ్చిందా అని అడిగింది తల్లి. అరే, ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు ధీరజ్. అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా, నువ్వు ఎప్పుడెప్పుడు ఆ టెర్రరిస్ట్ జోన్ నుంచి బయటకు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చాలా మంచి వార్త చెప్పావు. ఎక్కడికయింది అని అడిగింది. ఢిల్లీకి. ఓ వారంలో అక్కడికి వెళ్తాను అని చెప్పాడు. ఓసారి ఇటొచ్చి వెళ్ళకూడదు? నిన్ను చూడక 2 ఏళ్ళు అవుతుంది. నిన్ను చూడాలనిపిస్తుందిరా అని అడిగింది. అలాగే, వీళ్ళు చూసుకొని వస్తాను. ఇక ఉండనా, డ్యూటీకి టైం అవుతుంది. గుడ్ బాయ్ అని అన్నాడు. అదేమిట్రా గుడ్ బాయ్ అంటావు? గుండె దడదడలాడిపోతుంది అని అంది. అబ్బా ఏమిటమ్మా, వాకే, సారీ, గుడ్ నైట్ అనేసి గుడ్ నైట్ అని చెప్పి అమ్మయ్య అక్కడి నుంచి బయటపడుతున్నాడు. ఓ వారమైతే వాడు రాకపోయినా నేను వెళ్ళి చూడవచ్చు అనుకుంటూ లైట్ ఆర్పింది. కళ్ళు మూసుకుంటే నిద్ర రావటం లేదు. తొందరలోనే కొడుకుని చూడబోతున్నదంటే మనసంతా ఉద్వేగంగా ఉంది. చిన్ని కన్నా అక్కడేమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో, ఏది బయటికి చెప్పడు. అంతా గోపి పోలికే, రూపంలో స్వభావంలో అంతా తండ్రే అనుకుంటూ ఉంటే గోపిని మొదటిసారి చూసింది గుర్తుకొచ్చింది. ఆ రోజు పెళ్లివారు చూడటానికి వస్తున్నారు. తొందరగా రమ్మని చెప్పాడు తాతయ్య. వారం క్రితం పెద్దవాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళకి నచ్చిందంట. వచ్చే వారం మా అబ్బాయి సెలవుల మీద వస్తున్నాడు, వచ్చాక వస్తాము అని చెప్పారట. అప్పుడే పెళ్ళేంటి తాతయ్య, పరీక్షలు అయిపోని అంటే? ఎంతమ్మా, 3 నెలలే కదా చదువు, పెళ్ళైనా పూర్తి చేయొచ్చులే అన్నాడు తాతయ్య. మంచి సంబంధం అట, తొందరగా సైకిల్ తొక్కుతుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న కూరల ముసలమ్మని వెనుక నుంచి వస్తున్న సైకిల్ అబ్బాయి గుద్దాడు. ఆమె మీద పడబోతుంటే సైకిల్ పక్కకు తిప్పింది. పడబోతున్న సైకిల్ని 2 చేతులు వచ్చి గట్టిగా పట్టుకొని ఆపాయి. తన చేతుల మీద పడ్డ ఆ చేతులు ఎవరివా అని తలెత్తి చూసి అక్కడ కనిపించిన అతనికి థ్యాంక్స్ అండి అని చెప్పి సైకిల్ స్టాండ్ వేసి కింద పడ్డ ముసలమ్మని లేపింది. ఆమె బుట్టలో నుంచి కింద పడ్డ కూరలను ఏరి బుట్టలో వేస్తూ, ఏమైనా దెబ్బ తగిలిందా అవ్వా అని అడిగింది. దొంగ సచ్చినోడు, కళ్ళు కనబడటంలే అని తిట్టుకుంటూ చిన్నగా లేచింది అవ్వ. ఈ లోపల అక్కడికి శిరీష, సుమిత్ర వచ్చేశారు. ఏమైందే అంటూ. ఆ పోకిరి వెదవే నా మీదకు అవ్వను పడేశాడు. సమయానికి ఆయన పట్టుకోబట్టి, కానీ లేకపోతే ఏ కాలో చెయ్యో విరిగేది అని అంది. వాడిని పట్టుకుని 4 పీకుదామంటే వినవు, భయపడతావు అని అన్నారు వాళ్ళు. అబ్బా వదిలేవేసిరి, రోడ్డు మీద గోలెందుకు, పద అంది రాధ. జడ వెనుకకు వేసి సైకిల్ తీసింది. క్రీమ్ కలర్కు ఎర్రంచున్న లంగా, క్రీమ్ కలర్ జాకెట్టు, ఎర్రటి ఓణి,
2 పొడవాటి జడలతో చామన ఛాయ అయినా అందంగా ఉందనుకుంటూ మైమరిచి ఆమెనే చూస్తున్న అతను జడ వచ్చి కొట్టుకోగానే ఉలిక్కిపడ్డాడు. అదేమి గమనించని రాధ ముందుకు వెళ్ళిపోయింది. నిన్ను రక్షించాడనా? జడతో కొట్టావు? ఎలా చూస్తున్నాడో చూడతను నవ్వుతూ అంది సుమిత్ర. అవునా అంటూ వెనక్కి తిరిగింది. స్కూటర్ పట్టుకొని అతను ఇటే చూస్తుండటంతో బాబోయ్, స్కూటర్ మీద వచ్చి అరుస్తాడేమో, పదండే అని భయంగా స్నేహితులను తొందరపెట్టింది. పెళ్లి వాళ్ళు వచ్చారు. జాగ్రత్తగా కూర్చో, భయమేమీ లేదు. పెళ్లి కొడుకు ఆర్మీలో కెప్టెన్, చెప్పాను కదూ అంది అమ్మ వైదేహి. చెప్పావన్నట్లు తలూపుతూ తడబడే అడుగులతో హాల్లోకి నడిచింది రాధ. మొదటిసారి కట్టిన చీర పాదాలకు అడ్డం పడుతుంది. ఇంకో పక్క భయం. ఎలాగో చిన్నగా వచ్చి కూర్చుంది. ఇతని పేరు గోపాల్ అని రాధకు. మా మనవరాలు రాధ BA 3వ సంవత్సరం చదువుతుంది అని అతనికి పరిచయం చేశారు తాతయ్య. తలెత్తి చూసిన రాధకు నవ్వుతూ తననే చూస్తున్న బజార్లో సైకిల్ పట్టుకున్న అబ్బాయి కనిపించాడు. అంతే, గొంతు తడారిపోయింది. భయంతో తల వంచి చేతి వేళ్ళను చూసుకోసాగింది. వాళ్ళేమడిగారో తానేమి చెప్పిందో ఎలాగో పూర్తి చేసుకొని వచ్చి గదిలో పడింది. మిలిటరీ పెళ్లి కొడుకుని అమ్మ, నాన్న, తాతయ్య సంతోషపడుతున్నారు. బామ్మే గొణుకుతుంది. ఏమైతే ఏమి, ఈ పెళ్ళి కుదరదు అని అనుకుంది. రాధ అంచనాలను తల్లకిందులు చేస్తూ అబ్బాయికి అమ్మాయి నచ్చిందని కబురు వచ్చింది. బామ్మ మిలిటరీ అబ్బాయి అని గొణుగుతుంటే అందరూ నచ్చ చెప్పారు. గుండె మీద జడతో కొట్టి పడేశావే అని సిరి, సుమి ఆట పట్టించారు. ముళ్ళపూడి వారి రాధాగోపాలం గుర్తొచ్చారు రాధకు. స్నేహితుల వేళాకోళాలతో, సరదాలతో, బంధువుల ఆశీర్వాదాలతో పెళ్ళి కన్నుల పండగగా జరిగింది. నునుసిగ్గులతో అత్తవారింట అడుగుపెట్టింది రాధ. 10 రోజులు గోపాల్ ప్రేమతో, అత్తవారి ఆప్యాయతలతో 10 నిమిషాలలా గడిచిపోయాయి. సెలవులు పూర్తి కావడంతో రాధ పరీక్షలయ్యాక వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు గోపాల్. అదేమిటో, పెళ్ళికి ముందు పరీక్షలు కాకుండా పెళ్ళేమిటి అని గునిసిన రాధ గోపాల్ తలుపులతో ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా అని ఎదురుచూసింది. ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. రాధ పరీక్షలైపోగానే వచ్చాడు గోపాల్. 2 నెలల సెలవులు గడిపి రాధను తీసుకొని కలకత్తా బయలుదేరాడు. అమ్మను, నాన్నను, తాతయ్యను, బామ్మను వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా అనిపించింది. బామ్మకైతే కళ్ళ నీళ్ళు ఆగటం లేదు. పిచ్చి తల్లి, అంత దూరంలో ఎలా ఉంటుందో ఏమో అని ఒక్కటే కలవరపడిపోతుంది. బామ్మను చూస్తుంటే రాధకు ఏడుపు ముంచుకొస్తుంది. ఈ జీవితానికి ఆర్మీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అన్నాడు గోపాల్. ఎలాగో ఏమో అని దిగులు పడిపోతుంది. ఇంకోవైపు గోపాల్ ఉన్నాడు కదా అని ధైర్యం. అందరూ స్టేషన్కి చేరుకున్నారు. రైల్లో ఎక్కే ముందు అప్రయత్నంగా అత్తగారికి, మామగారికి దండం పెట్టింది. గోపాల్ కూడా రాధతో పాటు పెట్టాడు. మీ అమ్మ, నాన్నగారు, బామ్మ, తాతగారికి పెట్టండి అన్నారు మామగారు. ఇద్దరూ వాళ్ళకు దండం పెట్టారు. రైలు కూతేసింది. అందరికీ చేతులూపి రైలు ఎక్కారు. 3 రోజులు ప్రయాణించి కలకత్తా చేరారు. స్టేషన్లో రైలు ఆగగానే 2 జవాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. స్టిఫ్గా నిలబడి గోపాల్కు సెల్యూట్ చేసి సామాన్లన్నీ దింపారు. జోంగాలో ఎక్కించారు. వాళ్ళతో గలగలా హిందీలో మాట్లాడుతున్నాడు. ఈ హడావుడి అంతా కళ్ళు విప్పార్చుకొని చూస్తూ ఉంది రాధ. జోంగా ఓ ఇంటి ముందు ఆగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు 2 నెలల సెలవు మీద వెళ్ళారు. మనకు క్వార్టర్ దొరికే వరకు ఇక్కడే ఉంటున్నాము. భయపడకు, వాళ్ళు వచ్చే లోపల మనకు క్వార్టర్ దొరుకుతుందిలే అని నవ్వాడు గోపాలు. ఇల్లంతా తెరిచే ఉంది. పడక గదులు కూడా తీసే ఉన్నాయి. ఇలా తెరిచి ఉంచి వెళ్ళారంటే మనమేమి వాళ్ళ వస్తువులు పాడు చేస్తామా, పోగొడతామా అని మన క్వార్టర్లోకి వెళ్ళే వరకు మన సామాన్లేం తీయనవసరం లేదులే అన్నాడు. స్నానం అది అయ్యేసరికి
పక్కింటి మేజర్ జగన్నాథం వాళ్ళు పూరీలు ఆలుకూర పంపారు. 3 రోజుల ప్రయాణం. ఇంటి నుంచి తెచ్చుకున్న పూరీలు, కొబ్బరి పచ్చడి, పులిహోర మొదటి రోజే అయిపోయాయి. మిగతా 2 రోజులు రైల్లో దొరికేవి తినలేకపోయింది. పండ్లతో గడిపేసింది. పూరీలు కూర చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆవురావురమంటూ తినేసింది. వాళ్ళే మధ్యాహ్నం భోజనానికి పిలిచారు. తమిళియన్ బ్రాహ్మణులు. ఇంకేం సాంబారుతో హాయిగా తినేసింది. మిసెస్ జానకి జగన్నాథం చాలా ఆప్యాయంగా మాట్లాడింది. రాత్రి కొత్త పెళ్లి కూతురు రాధకు స్వాగత పార్టీని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేశారు. చక్కగా లైట్లతో ప్రాంగణమంతా అలంకరించారు. మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు మంచి పాటలను వాయిస్తున్నారు. వెళ్లే ముందే గోపాల్ చెప్పాడు, ఎవరైనా వచ్చి డాన్స్కి పిలిస్తే సున్నితంగా సారీ అని చెప్పు, అంతేగాని భయపడిపోకు అని. డాన్స్ ఏమిటా అనుకుంది. తీరా చూస్తే డాన్సింగ్ ఫ్లోర్ మీద ఆడ మగ జంటలుగా డాన్స్ చేస్తున్నారు. మగవాళ్ళు అందరి చేతుల్లో గ్లాసులున్నాయి. కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు గోపాల్. నాకు వద్దు, తాగను అంది. తాగకపోయినా అలా పట్టుకొని కూర్చో అని చెప్పి వెళ్ళాడు. ఎవరెవరో వచ్చి మాట్లాడిస్తున్నారు. వాళ్ళు మిసెస్ గోపాల్ అంటూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. అందరినీ గమనిస్తూ మాట్లాడించిన వారికి చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. ఆడవాళ్ళంతా బాగా మేకప్ చేసుకున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్ వేశారు. జరీ కుట్టిన షిఫాన్ చీరలు కట్టారు. తనొక్కతే ఏ మేకప్ లేకుండా పట్టు చీరతో జడతో ఉంది. బాబోయ్, ఇలా పెదాలకి బుగ్గలకి రంగులు పూసుకుంటే తాతయ్య చంపేస్తాడు అనుకుంది. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 2 అయింది. అమ్మయ్యా అనుకుంది రాధ. అది మొదలు రోజులు వేగంగా గడిచిపోసాగాయి. ఓ రోజు లేడీస్ మీటింగ్ అని పిలిచారు. మెస్లో అందరూ ఆఫీసర్ భార్యలు వచ్చారు. అంతా రాధను అభిమానంగా పరిచయం చేసుకున్నారు. ఇదంతా నీ చుట్టే అని రాధ జడను చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అంతా మేకప్లో ఉన్నారు. నెలకోసారి ఇలా కలుసుకుంటారట. ఆటలు ఆడారు, పాటలు పాడారు, భోజనాలు చేశారు. సరదాగా గడిచిపోయింది. కమాండెంట్ కపూర్ భార్య మిసెస్ నీనా కపూర్ ప్రతి నెల రమ్మని రాధను ఆహ్వానించింది. ఇలాగే నెలకోసారి జవాన్ల జెసిఓల భార్యలతో కూడా కలుస్తారట. అది వెల్ఫేర్ సెంటర్ మీటింగ్ అంటారట. అక్కడ వాళ్ళతో టేబుల్ క్లాతులు, నాప్కిన్స్, చీరలు వగైరా వాటి మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారట. స్వెటర్లు అల్లిస్తారట. అవన్నీ దీపావళి రోజు దీవాళీ మేళా అని పెట్టి అమ్ముతారట. అప్పుడు వచ్చిన డబ్బులను కుట్లు అల్లికలు చేసిన వారికి కొంత, వెల్ఫేర్ సెంటర్ ఖర్చులకు కొంత ఇచ్చి మిగిలింది జవాన్స్ వెల్ఫేర్ ఫండ్కు ఇస్తారట. బాగానే ఉంది అనుకుంది. అప్పుడప్పుడు జవాన్ల ఇండ్లకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారట. షోక్గా తయారవడము పార్టీలు ఎంజాయ్మెంటే కాకుండా ఇలా కూడా చేస్తారన్నమాట అనుకుంది రాధ. తాను అందులో చేరింది. ఎంఏలో చేరింది. రోజు కాలేజీకి వెళ్ళటం, ఇంట్లో వంట, సాయంకాలం పార్టీలు, లేడీస్ మీటింగులు, వెల్ఫేర్ సెంటర్ మీటింగ్స్. చాలా తొందరగా రోజులు దొర్లిపోతున్నాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ చేశారు. ఇది నా సొంతం, దీనికి నేను మహారాణిని అనుకుంటుంటే గర్వంగా ఉంది. ఓ రోజు నా ఫ్రెండ్ కన్నా భార్యను తీసుకొని వస్తున్నాడు. వాళ్లకు ఇల్లు అలాట్ అయ్యే వరకు మనతో ఉంటారు అన్నాడు గోపాల్. అవునా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎన్ని రోజులు ఉంటారో అని కొంచెం భయపడ్డది రాధ. అనుకున్న రోజు కెప్టెన్ కన్నా మిస్సెస్ పర్మిళ కన్నా వచ్చారు. వాళ్లకు ఈ మధ్య పెళ్ళయిందట. మిస్సెస్ కన్నా అంటుంటే అలా పిలవకు, పరి అని పిలువు అంది. తను ఎయిర్ హోస్టెస్గా పనిచేసిందట. పెళ్ళయిందని వదిలేసిందట. రాధి, నువ్వు లైట్ మేకప్ చేసుకుంటే బాగుంటావు. నీ చుట్టూ ఎంత బాగుందో, దాన్ని కాస్త బ్యాక్ కోంబింగ్ చేసి స్టైల్ చేస్తే ముద్దుగా ఉంటుంది తెలుసా. పార్టీలకు చీర ఇలా బిగుతుగా కట్టుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల స్టైల్స్ నేర్పించింది.
లైట్గా మేకప్ వేసుకొని విగుతుగా చీర కట్టుకున్న రాధను చూసి గోపాల్ సంతోషపడిపోయాడు. కొంచెమైనా మారాలి, తప్పదు అనుకుంది రాధ. పరి దగ్గర కొత్త వంటలు నేర్చుకుంది. వాళ్ళున్న 2 నెలలు సరదాగా గడిచిపోయాయి. పరికి పాపాయి పుట్టింది. అంత బుజ్జి పాపను ఉయ్యాలలో చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది. ఏంటి అంతగా చూస్తున్నావు? నీకు ఇంకో 3 నెలల్లో వస్తుందిగా అంది పరి. తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంది. పాపాయిని నాకిచ్చే పరి అని రాధ నోటిలో నుంచి పూర్తి కాకుండానే అమ్మో నేను ఇవ్వను అని గబుక్కున ఎత్తుకున్నాడు కన్న. జాగ్రత్త అంటూ కొద్దిగా పైకి లేచింది పరి. వాళ్ళను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు రాధా గోపాల్. మధ్యాహ్నం భోజనం అయ్యాక యూనిఫామ్ని మార్చుని గోపిని చూస్తూ బట్టలు మార్చరా అని అడిగింది. ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా ఉండిపోయాడు గోపి. కొద్దిసేపటి తర్వాత రాధి, కల్నల్ అర్జున్ తమ్ముడు ఆనంద్ నీకు తోడొస్తాడు, ఈరోజు రాత్రి హైదరాబాద్కి వెళ్ళు అన్నాడు. ఎందుకని? ఇక్కడ మిలిటరీ ఆసుపత్రిలో వసతులు బాగుంటాయి, ఇక్కడే డెలివరీకి ఉండమన్నారు కదా, వచ్చే వారం అమ్మ బామ్మ వస్తున్నారు కదా అని అడిగింది రాధి. మాట్లాడలేనట్లు రాధ తలను దగ్గరగా తీసుకున్నాడు. గొంతులో ఏదో చుట్టుకున్న భావన. రాధి, మేమంతా బార్డర్కి వెళ్తున్నాము అని చెప్పాడు. దేనికి అని అడిగింది రాధ. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అని అన్నాడు. ఎప్పుడు వస్తారు అని అడిగింది రాధ. తెలీదు, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అంటూ రాధా ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని దీర్ఘంగా చూశాడు. రాధి, బాబు పుట్టినా నీలాగా పిరికి వాళ్ళని చెయ్యకు, ధైర్యవంతులుగా చెయ్యి. నీ ఈ నవ్వుతున్న మొహమే నాకు ఎప్పటికీ గుర్తుండాలి అని అన్నాడు. అయ్యో అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అంది రాధ. ఏం లేదులే అని తమాయించుకున్నాడు. ఇంతలో జోంగా వచ్చింది. బయటికి వచ్చారు. అందరూ ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి ఉన్నారు. క్యాంపు బయట చాలా వెహికల్స్ ఒకదాని వెనుక ఒకటి ఆగి ఉన్నాయి. అందరూ చూస్తుండగానే కాన్వాయ్ వెళ్ళిపోయింది. కాన్వాయ్లోని చివరి వెహికల్ కనుమరుగయ్యే వరకు చూశారు మిసెస్ నీనా కపూర్. ఇంకొందరు ఏడుస్తున్న జవాన్ భార్యలను ఓదారుస్తున్నారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొత్త పెళ్లి కూతురు ఆర్తి చటర్జీ పెద్ద పెట్టున ఏడవసాగింది. రాధకు అర్థం కాలేదు. పక్కనున్న మిసెస్ గుప్తాను అడిగింది ఏమిటని. అయ్యో, బోర్డర్కి వెళ్ళటం అంటే నీకు తెలీదా? వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు అని చెప్పింది. నాకు గోపి చెప్పలేదే అని అంది. అలా చెప్పరు, మనమే అర్థం చేసుకోవాలి. వీళ్ళల్లో ఎంతమంది తిరిగి వస్తారో అంటుండగానే గొంతు పట్టుకుపోయింది మిసెస్ గుప్తాకి. ఇంట్లోకి వచ్చిన రాధకు ఏమీ తోచలేదు. ఓసారి మాటల్లో గోపి ఎప్పుడు పార్టీలు సరదాలే కాదు, డిఫెన్స్లో ఉంటే యుద్ధాలు ఎదుర్కోవాలి అన్నది గుర్తొచ్చింది. అంతకు వారం క్రితమే పరి పాపాయిని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. క్యాంపులో అందరూ ఆడవాళ్ళే మిగిలారు. కాపలాకి కొంతమంది జవాన్లు ఉన్నారు. మధ్యాహ్నం ఎలా గడిపిందో తెలియదు. సాయంకాలం అన్నీ సర్దుకొని ఆనంద్ వెంట హైదరాబాద్ బయలుదేరింది. టీవీలో, పేపర్లో ఎక్కడ చూసినా యుద్ధం వార్తలే. గుండె చిక్కబట్టుకొని వింటుంది రాధ. ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తుంది రాధకు. ఆసుపత్రికి తీసుకువెళ్దామా అనుకుంటున్నారు బామ్మ. రాధ పక్కన కూర్చుని నడుం రాస్తుంది. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. రాధ ఒక్క ఉదుటున లేచి ఆ టెలిగ్రామ్ అందుకుంది వణికే చేతులతో. మీ భర్త గారు కెప్టెన్ గోపాల్ మరణించారని తెలపడానికి విచారిస్తున్నాము అని చదివి నో అని పడిపోయింది రాధ. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధ చేతిలోని టెలిగ్రామ్ చదివి నిశ్చేష్టులయ్యారు. నో నో, ఇది అబద్ధం అంటూ ఏడుస్తున్న రాధను పట్టలేకపోయారు. ఆ హడావుడిలోనే రాధకు డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. వాడిని చూసి అందరూ ఏడిపే. కానీ రాధకు మాత్రం ఓ నిర్లిప్తత ఏర్పడింది. ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది. కొడుకు పుట్టాడన్న సంతోషం కానీ, భర్త మరణించాడన్న
దుఃఖం కానీ ఏవీ కలగనంతగా మనసు మొద్దుబారిపోయింది. బాధ కలగటం లేదు. ఎవరెవరో వస్తున్నారు, సాంత్వన వచనాలు చెప్తున్నారు. అవి ఏవి తలకెక్కడం లేదు. కొడుకును ఒడిలో పెట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇలా అయితే ఎలా అమ్మా? బాబుని చూసుకోవటానికైనా ధైర్యం తెచ్చుకో తల్లి అంది వైదేహి. అవును, బాబైనా పాపైనా నీలాగా పిరికిగా పెంచొద్దు అన్నాడు కదా గోపి అనుకొని కొడుకును చూసుకుంది. ఇప్పటికే తన మూలంగా పెద్దవాళ్ళు బాధపడుతున్నారు, ఇంకా వాళ్లను బాధ పెట్టకూడదు అని అనుకుంది. ఎంఏ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది. కొడుకు ధీరజ్ను మంచి స్కూల్లో చేర్చింది. వాడికి యూనిఫామ్లో ఉన్న డాడీ ఫోటో చూస్తే గొప్ప ఆరాధన. అది వాడి ఫ్రెండ్స్కి గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు. ఇంటర్ పరీక్షలయ్యాక ఓ రోజు ఒక ఉత్తరం తీసుకొని అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీకొక సంగతి చెబుతాను, ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు అన్నాడు ధీరజ్. కోపం ఎందుకు కన్నా, చెప్పు అనంది రాధ. నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరుదామని యూపీఎస్ఈ పరీక్షలు రాశాను, పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది అని చెప్పాడు. ఏమనాలో తోచలేదు రాధకు. ప్లీజ్ మామ్, నాకు డాడీలా ఆర్మీ ఆఫీసర్ కావాలని ఉంది అని అన్నాడు. చెమర్చుతున్న కళ్ళను తుడుచుకొని నీ ఇష్టం కన్నా అని అంది. ధీరజ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. పూనాలో ఎన్డీఏలో చేరాడు. పూర్తయిన రోజు యూనిఫామ్ వేసుకొని తల్లి ముందు స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ మామ్ అని సెల్యూట్ చేస్తే, కలకత్తా వెళ్ళిన మొదటి రోజు గోపి యూనిఫామ్ వేసుకొని వచ్చి తన ముందు నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అన్నది గుర్తొచ్చి గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది. ధీరు తలను 2 చేతులతో దగ్గరకు తీసుకొని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. 2 ఏళ్లుగా కాశ్మీర్ దగ్గర టెర్రరిస్ట్ జోన్లో పనిచేస్తున్నాడు. టెన్యూర్ అయిపోయింది, ఇంకో వారంలో మారతాడు. సికింద్రాబాద్ పని మీద వచ్చినప్పుడు కన్నా వచ్చి కలిసిపోతూ ఉంటాడు. పరి పిల్లల చదువు కోసమని ఢిల్లీలో ఉండిపోయింది. కోర్డే ఫంక్షన్ అయినప్పుడల్లా ఆహ్వానం పంపుతారు. గోపితో సరదాగా పాల్గొనాల్సిన ఫంక్షన్లకు వారోవిడిగా వెళ్ళటం ఇష్టం లేక వాళ్ళు ఎంత పిలిచినా వెళ్ళలేదు. ఓసారి కన్నా వచ్చినప్పుడే వార్ మెమోరియల్ చూద్దుగాని రా అని బలవంతాన తీసుకెళ్ళాడు. ఆ వార్ మెమోరియల్ను తడుముతుంటే గోపిని ముట్టుకున్నట్లుగా అనిపించి దుఃఖం ఆపుకోలేక దాని దగ్గర కూలబడిపోయింది. ఆ రోజే అనుకుంది ఇంకా ఎప్పుడు ఇటువైపు రాకూడదని. తాతయ్య, బామ్మ పెద్దవాళ్ళు అయిపోయారు. అమ్మ నాన్న కూడా చేతకాకుండానే ఉన్నారు. అందరికీ తన గురించే దిగులు. సుదీర్ఘమైన 23 సంవత్సరాల జ్ఞాపకాలతో రాత్రి గడిచిపోయింది. తెల్లవారుతున్నట్లుగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. ఇంట్లో అందరూ లేస్తున్న అలికిడి వినిపిస్తుంది. లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కలపాలని వంటింట్లోకి వెళ్ళింది. అందరికీ ధీరు పోస్టింగ్ గురించి చెప్పింది. పోనీలేమ్మా, ఇప్పటికైనా నీ మనసు కుదుట పడుతుంది అన్నారు అందరూ. ఈరోజు వెళ్ళి అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా చూసి రావాలి. దశరథుడిలాగా 4 కొడుకులు అని ఎవరైనా అంటే పొంగిపోయేవారు మామయ్య గారు. అందులో ఒక కొడుకును పోగొట్టుకున్నారు. వాళ్ళకి ధీరు అంటే ప్రాణం. మనవడు వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి, సంతోషపడతారు అనుకుంది. కాఫీ గ్లాస్ తీసుకొని బయట చెట్లలోకి నడిచింది. ఇది కథ బాగుందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నేను చదివే విధానం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఫుల్ కోల్డ్, కాఫ్ అండ్ టైఫాయిడ్ ఫీవరు. సో గొంతు మారి ఉంటే ఏమనుకోవద్దు. ఇంకో 20 days ఉండిద్ది అని డాక్టర్స్ చెప్పారు. ఈ గొంతు, ఈ కోల్డ్ ఇలానే ఉండిద్ది అని చెప్పారు. సో ఏమనుకోవద్దు. అలానే నా ఛానల్ని వింటూ చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.
మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త కథతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.